సురంపాలెం ప్రాంతంలో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన యొక్క బస్సు యాత్రని తీసుకువెళ్ళినటువంటి టైంలో ఆదిత్య కాలేజీలో ఉన్నటువంటి పిల్లల్ని బయటికి పంపించినటువంటి ప్రయత్నం చేసింది కాలేజ్ మేనేజ్మెంట్. కొంతమంది, అందరూ కాదు కానీ కొంతమంది విద్యార్థులు మేము వెళ్ళము ముఖ్యమంత్రి వచ్చినా కూడా అనేసి చెప్పడంతో అటెండెన్స్ కట్ చేస్తాము వెళ్ళకపోతే వెళ్ళాల్సిందే అంటూ వాళ్ళు ప్రెషర్ పెట్టారని పిల్లలు ఆరోపిస్తున్నారు. దాని మీద వీడియోలు కూడా విడుదల చేశారు స్టూడెంట్స్. ఇది ఇంజనీరింగ్ కాలేజ్, ఆదిత్యకు సంబంధించిన ఇంజనీరింగ్ కాలేజ్. జగన్ వచ్చారా, చంద్రబాబు వచ్చారా, పవన్ కళ్యాణ్ వచ్చారా, ఇవన్నీ పక్కన పెడితే ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి ప్రోగ్రామ్స్కి కాలేజీల్లోంచి పనిగట్టుకుని పంపించడం అనేది చాలా వరస్ట్ సంస్కృతిని వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. మీరు చూస్తే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు చంద్రబాబు మీటింగ్స్కైనా, తర్వాత జగన్ సీఎం అయ్యాక ఆయన మీటింగ్స్కైనా పనిగట్టుకుని స్కూల్స్కి సెలవు ఇవ్వటం, కాలేజీలకు సెలవు ఇవ్వటం, పనిగట్టుకుని వీళ్ళని ఆ ప్రోగ్రామ్స్లో బలవంతంగా పార్టిసిపేట్ చేసేది చేయడం. ఎందుకంటే విద్యార్థులు అనేసరికి ఎక్కువ మంది కనిపిస్తారు గుంపుగా. మనం సెపరేట్గా వాళ్ళందరినీ పోగేసుకోకర్లా. ఇప్పుడు వీళ్ళు రాజకీయ నాయకుల యొక్క ప్రోగ్రామ్స్కి ఏంటంటే జనాల్ని విపరీతంగా పోగేసుకోవాలి. నూరా నాయన అని డబ్బులు ఇచ్చో ఇంకోటి. ఈ ఇన్స్టిట్యూషన్ని వీళ్ళు రాజకీయ నాయకులు ప్రభావితం చేయడమో, బెదిరించడమో, లేకపోతే ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్కే ఈ రాజకీయ నాయకుల పట్ల ప్రేమ ఉండటం వల్ల ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళే ఒక గుంపు ఆఫ్ పీపుల్ పంపించేస్తారు, 1000 మంది 2000 మందిని. సో చూడడానికి మీకు పెట్టుకున్న సభ అనండి, లేకపోతే ఆ రోడ్ షో అనండి, అది నిండుగా కనిపిస్తుంది. వీళ్ళకి ఎంతసేపు నిండుగా కనిపించే ఫోటోలు, వీడియోలు జనాలు మిగతా రాష్ట్రంలో జనాలకు పంపించుకుని చూసారా ఎంతమంది వచ్చారో అని చెప్పుకోవడానికే వీళ్ళు ఉంటారు. కాబట్టి ఇట్లాంటి మార్గాలను వీళ్ళు ఎంచుకుంటారు. సో ఇట్లా జరిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ని బలవంతంగా పంపించారు కొంతమందిని. సో మిగతా వాళ్ళు మరి ప్లకార్డులు పట్టుకున్నారు కొంతమంది జగన్కి అనుకూలంగా, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని అనుకోవచ్చు. సో మిగతా వాళ్ళు ఏంటంటే వీడియోలు తీశారు, మమ్మల్ని బలవంతంగా పంపించారు, మేము ఇక్కడ ఏమీ ఇష్టంగా రాలేదు, ఇట్లా ఉంది మా కాలేజ్ మేనేజ్మెంట్, చూసారు ఎంతమంది వచ్చారో, అటెండెన్స్ కట్ చేస్తాం అనేసరికి వచ్చారని చెప్పడం. దాంతోపాటు ఇంకొంతమంది సీఎం పవర్ స్టార్ అని పవన్ కళ్యాణ్ నినాదాలు చేయడం జగన్ ముందే, ఇవన్నీ జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ విననట్టు, పట్టించుకోనట్టు ఆయన పనిలో ఆయన యాక్ట్ చేసుకుంటానే వెళ్ళిపోయారు. కానీ తర్వాత కాలేజ్ మేనేజ్మెంట్ వీళ్ళ మీద ఒక చర్యలు తీసుకోబోతుందని మనకి గట్టిగా వార్తలు వస్తున్నాయి. సో రాజకీయాల్లో పిల్లల్ని, ఈ చదువుకునేటువంటి స్టూడెంట్స్ ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. లోకల్గా అంటే మీకు కాలేజ్ లోపల పాలిటిక్స్ జరగడం, అందులో లీడర్షిప్ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేసుకోవడం, అవన్నీ డెవలప్ చేసుకోవాల్సిన స్థానంలో ఒక రాజకీయ నాయకుడికి ఊడిగం చేయడానికి, ఒక జగన్ అనండి, చంద్రబాబు అనండి, ఎవరైనా కూడా వీళ్ళకి ఊడిగం చేయడానికి పిల్లల్ని బయటికి పంపించడం చిన్నతనం నుంచి కూడా, స్కూల్ నుంచి కూడా ఇది అలవాటు చేస్తున్నారు. సో ఇది చాలా బాధాకరమైన, సిగ్గుపడాల్సినటువంటి అంశం నిజానికి.